స్నేహ కిట్టి తరపున మహిళా మండలి అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అయితే ఇప్పుడు ధనుర్మాసం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా మా ఊర్లో అండి దేవుడి సేవలు అంటే శివకేశ్వరుల గుడి ఉందండి మాకు. ఆ దేవుడి సేవలు, నెక్స్ట్ చదవడం విష్ణు సహస్రనామ పారాయణాలు, అలాగే పిల్లలతో గొబ్బిలు పెట్టించడం, సామూహికంగా గొబ్బిలు పెట్టించడం, ముగ్గుల అలంకరణ, నిత్యం కూడా గుమ్మం ముందు ముగ్గులు అవి బాగా వేసుకుంటామండి అందరం. మా పల్లెటూరు కోనసీమలో ఉన్నాం కదండి, కోనసీమ కొట్టొచ్చినట్టు మా అగ్రహారం చూస్తే తెలుస్తుందండి. అంత అందంగా ఉంటుందండి మా ఊరు. నెక్స్ట్ కొన్నప్పటి నుంచి ఆఖరికి 3 రోజులు అయితే మహా ఉత్సాహంగా సంతోషంగా అందరూ చుట్టాలతోనూ విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా వస్తారండి. అందరూ కలిపి వచ్చి సామూహికంగా పండుగ చేసుకుంటాను. ప్రతి ఇల్లు కూడా ఒక పెళ్లిలాగా ఉంటుందండి మా ఊరంతే. అంత అందంగా ఉంటుందండి. ఎవరు మిస్ అవ్వరనమాట అండి. ఎలాంటి పరిస్థితులైనా సెలవులు ఉంచుకుని ఇక్కడ అటెండ్ అవుతారనమాట అండి. వచ్చి అందరూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఏ కల్మసాలు లేకుండా అందరూ పల్లెటూరు వాతావరణం అంటే అగ్రహారం చూడాలన్నమాట అండి. అంత అందంగా జరుగుతుంది. ముగ్గులు ఇంక చూడక్కర్లేదండి, అంత అందంగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు అరేంజ్ చేసుకున్నది గొబ్బెమ్మలు పెట్టుకుని గొబ్బెలు పెట్టుకుంటున్నామండి. అలాగే బొమ్మల కొలువు పెట్టుకుంటున్నాం. భోగి మంటలు పెట్టామండి. భోగి మంటలు పెట్టడానికి కారణం, ముందుగా పెట్టడానికి కారణం ఏంటంటే ఈ సంప్రదాయం మనలో ఉంది అని తెలియచేయడం కోసం ఇవాళ భోగి మంటలు పెట్టామండి. అయితే ఈ భోగి మంటలు ఇవన్నీ మర్చిపోకూడదు. మాకలాగా అందరూ ఎంజాయ్మెంట్ అంటే ఆ ఎంజాయ్మెంట్లే కాదు, వెస్ట్రన్ ఎంజాయ్మెంట్లే కాదు, పల్లెటూరు ఎంజాయ్మెంట్లు, కోనసీమ ఎంజాయ్మెంట్ అంటే ఇదే అని చెప్పుకునేలాగా మేము ఉండాలి అని మేమందరం అలాగా అలంకరించుకుంటాము. మా పిల్లలందరూ కూడా అలాగే పాటిస్తూ ఉంటారనమాట అండి. అందరికీ కూడా ఎక్కడున్నా మా పిల్లలందరికీ ఊరంటే అంత అభిమానంగానే ఉంటారండి. మేము ముందుగా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామండి ఈ ఏడాది. ఎందుకంటే కనుమరుగైపోయిన పండగలన్నీ మేము ముందుకు తెస్తున్నామండి. ఈ ఈ తరం పిల్లలకి అసలు ఏమీ తెలియట్లేదు, కల్చర్ పాటించట్లేదు. దాని గురించి పాటించాలని మేము ముందుగా ఈ వేడుక జరుపుకుని అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. మా ఊరు గంగలకూరు అగ్రహారం అండి. ఏకాదశి రుద్రుల్లో మా రుద్రుడు 9వ రుద్రుడు అండి. మాకు ప్రభ కడతాము. అది కనుమ రోజు మోసుకుంటూ తీసుకెళ్ళి జగన్తో తీర్థం చేసుకుంటామండి. మేము అందరూ జగన్తో తీర్థానికి వచ్చి ఆ వేడుకను కూడా చూడాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము సంక్రాంతి సంబరాలు ముందుగానే జరుపుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఇవన్నీ పాటించి మా ఎంజాయ్మెంట్ మిగతా వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలని, అందుకే ముందుగా మేము సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామండి. ఇప్పుడు పిల్లలు పాటించట్లేదు అనడం కూడా తప్పేనండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ మన బాధ్యతగా వాళ్ళు లేపాలి. మార్నింగ్ లేపి గుళ్ళోకి వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్తారు. ఫస్ట్ పేరెంట్స్ మనం పాటించాలి కాబట్టి ఆ విధంగా ఆ రూట్లో మేము ఫస్ట్ పిల్లలకి చెప్పాలని ముందుగా సంక్రాంతి సంబరం మేము జరుపుకుంటున్నామండి. రేపు వచ్చే సంక్రాంతిలో అవన్నీ పిల్లలు పాటించేలా చేస్తాము. అండ్ ఇప్పుడు కేకులు, బర్గర్లు ఇవి కాదండి, సున్నుండలు అవి తింటున్నారు అంటే మినపప్పు, దానిలో ఉండే ప్రోటీన్స్ చాలా ఎక్కువ అండి. ఏదైనా పూర్వం నుంచి పిండి వంటలు అవి పాతవి అని కాదు, అందులో చాలా విటమిన్స్ ఇవన్నీ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అది సాంప్రదాయంగా తీసుకొస్తున్నారు. వాళ్ళ హెల్త్ పరంగా కూడా మంచిది కాబట్టే దాన్ని ఇప్పటి వరకు కూడా పాటిస్తున్నారండి. పెద్దవాళ్ళు 100 years వచ్చినా 60 వచ్చి స్ట్రాంగ్ గా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఉండట్లేదు అంటే అప్పుడు తిండి కూడా అలా ప్రోటీన్ ఫుల్ ఉండేది కాబట్టి అండి. సంక్రాంతికి మొబైల్స్, టీవీస్ ఆఫ్ చేసి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చేసుకునే సంబరాలను గుర్తు చేసుకోవాలని ముందుగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ అందరికి గుర్తు చెప్తున్నామండి. సో అందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగిపళ్ళు, రేగిపళ్ళు ఈ టైంలో ఈ క్లైమేట్ కి తింటే మంచిది ఫస్ట్. సో అందుకు భోగిపళ్ళు పోస్తారు. ఆవు పేడ అంటే అందులో కూడా మనకి బ్యాక్టీరియా అవి రాకుండా మంచిగా కాపాడుతుంది కాబట్టి పేడ నీళ్ళు వేసుకోవాలంటారు, పిడకలు వేసుకోవాలంటారు. అవి చేసే ప్రయత్నంలో బ్యాక్టీరియా ఫ్రీ మనం అవుతాం కాబట్టి అండి. సో అన్ని అందరూ సిటీలో అమ్ముతున్నారండి. సో మన దగ్గర అవైలబిలిటీ ఉన్నప్పుడు మన చేతులతో మనం వేసుకుని ఆ ఎంజాయ్మెంట్ ని మనం ఫీల్ అవ్వాలి అని కోరుకుంటూ ఈ సెలబ్రేషన్స్ భాగంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.